జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారత్ను ఒత్తిడిలోకి నెట్టడానికి అమెరికా ఇప్పుడు ఒక కొత్త ప్లాన్ వేసింది. ఈ వారంలోనే భారత పార్లమెంటు చాలా కీలకమైనటువంటి FCRA సవరణ బిల్లును ఆమోదించబోతుందనే వార్త బయటకు రావడంతో అమెరికాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. చట్టం ఇంకా ఆమోదం పొందకముందే భారత్ పైన అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఇండియా అమెరికా సంబంధాలు దెబ్బతింటాయంటూ పరోక్షంగా మన దేశాన్ని బెదిరించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఏంటయ్యా అంటే, ఈ బిల్లులో ఎక్కడా కూడా ఏ మతం పేరు కూడా లేదు, ఏ మెజారిటీ ఏ మైనారిటీ మతం పేరు కూడా లేదు. పూర్తిగా అందరికీ ఒకే విధంగా వర్తించే చట్టమైనా దీన్ని కావాలనే క్రైస్తవ వ్యతిరేక బిల్లుగా ప్రచారం చేస్తారు. భారత్ క్రైస్తవులపైన దాడి చేస్తుందంటూ ప్రపంచాన్నంతా కూడా నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రచారంలో భాగంగానే అమెరికాలోని కొంతమంది క్రైస్తవ చట్టసభ సభ్యులు మిషనరీ సంస్థలకు మద్దతు ఇచ్చే నాయకులు ఒకటైపోయినారు. ఈ FCRA సవరణ క్రైస్తవులపైన దాడి అని చెప్పేసి చెబుతూ మన భారత్ పైన ఒత్తిడిని పెంచుతున్నారు. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడైనటువంటి రైలీ మూర్ అయితే ఈ చట్టం కనుక వస్తే ప్రభుత్వం చర్చిల యొక్క ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటుంది, ఇది క్రైస్తవులపైన నేరుగా జరుగుతున్నటువంటి దాడి అని చెప్పేసి బహిరంగంగా ఆరోపణలు చేశాడు. అసలు వీళ్లకు ఈ బిల్లు మీద ఎందుకు అంత భయం? అసలు ఈ బిల్లు ఏముండాలి? అమెరికాలో డెమోక్రాట్లు అలాగే రిపబ్లికన్లు ఇద్దరు కూడా కలిసి ఎందుకు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అసలు ఈ FCRA సవరణలో అమెరికాను ఇంతగా కలవరపెట్టినటువంటి విషయం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కటి ఆధారాలతో సహా చూద్దాం, ఓకేనా? అయితే దీనికి ముందు ఒక విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఈ చట్టాన్ని ఇన్నాళ్ళు కూడా ఎందుకు మార్చలేదు? మార్చకపోవడంతో ఎలాంటి లొసుగులు అనేటివి ఏర్పడినాయి? ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని ఇంతకాలం ఏం చేశారు? ఒక్కొక్కటి కూడా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్క NGO గురించి చెప్తే మీకు మొత్తం విషయం అర్థమైపోతుంది. విదేశాల నుంచి డబ్బు తీసుకొని అక్రమాలు చేసింది ఎవరు? ఆ NGO సంస్థ. లైసెన్స్ కూడా రద్దు అయిపోయింది. అయినా ఆ సంస్థ పేరు మార్చుకుని మళ్ళీ అదే పని ఏ విధంగా కొనసాగించిందో తెలిస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు. ముందుగా ఆగస్టు 5న అమెరికా నుంచి వచ్చేటువంటి ఒక స్పందన ఒకసారి చూడండి. ఈ రైలీ మూర్ మాట్లాడుతా, ఈ FCRA సవరణ క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి దాడి, భారత్ ఈ బిల్లును ఆమోదిస్తే ఇండియా అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని చెప్పేసి నేరుగా హెచ్చరించాడు. సరే, ఇదేదో ఒకరోజు ఏదో మొదలైపోయింది కాదు. గత కొన్ని నెలలుగా ఇదే విషయం పైన అమెరికా నాయకులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. US సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి జిమ్ రిష్ కూడా ఈ సవరణను వ్యతిరేకించాడు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మన భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఈ FCRA సవరణ విషయాన్ని భారత ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పేసి అమెరికా నాయకులు ఒత్తిడి చేశారు. అంతేకాదు, ఈ మార్కో రూబియో భారత్లో అడుగు పెట్టగానే మొదటగా ఎక్కడికి వెళ్ళినాడో తెలిసిన? కలకత్తాలోని మదర్ తెరిసా చారిటీని కలవడానికి పోయినాడు. ఈ మదర్ తెరిసా చారిటీ యొక్క FCRA లైసెన్స్ కూడా కొంతకాలం సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో మళ్ళీ దాన్ని కొనసాగించారు. ఇకపోతే ఈ రైలీ మూర్ చేసినటువంటి వ్యాఖ్యలో ఒకసారి చూడండి. భారతదేశంలో క్రైస్తవులు దాదాపుగా 2000 సంవత్సరాలుగా ఉండారు అని చెప్పి మాట్లాడినాడు. 2000 సంవత్సరాల క్రితం అసలు క్రైస్తవం అనేది ఒకటి ఉన్నది అనేది భారతదేశంలో ఎవరికి తెలియదు. అంతెందుకు, ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ తెల్లతోళ్ళగాళ్ళు మన దేశంలోకి వచ్చేదాకా వీళ్ళు ఉన్నారు, క్రైస్తవులు అనే వాళ్ళు ఒకటి ఉన్నారు అనేది కూడా మన దేశంలో తెలియదు. కానీ ఇప్పుడు ఈయన గారు మాట్లాడడం, పార్లమెంట్ FCRA నిబంధనలను మార్చి చర్చిలు అలాగే మతపరమైనటువంటి సేవా సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి అయితే తెస్తుంది. ఇది క్రైస్తవులపైన నేరుగా జరుగుతున్న దాడి. ఈ బిల్లు గనక ముందుకు వెళితే భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పేసి ఈ రైలీ మూర్ హెచ్చరించాడు. అసలు ఈ రైలీ మూర్ ఎవరు అంటే, ఈయన వెస్ట్ వర్జీనియాకు చెందినటువంటి రిపబ్లికన్ నాయకుడు. డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడిగా కూడా పేరుండాది. ప్రపంచంలో ఎక్కడ క్రైస్తవులపైన దాడులు జరిగినా ఆ విషయాన్ని పట్టుకుని రాజకీయాలు చేసేటటువంటి నాయకుడు అనమాట. నైజీరియాలో క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయనే ప్రచారం వచ్చినప్పుడు ఆ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ వరకు తీసుకెళ్లేటువంటి వాళ్ళలో ఈయనే ముందున్నాడు. నైజీరియా పైన ఆర్థిక ఆంక్షలు పెట్టాలని, అవసరమైతే సైనిక చర్య గురించి కూడా ఆలోచించాలని బహిరంగంగానే డిమాండ్ చేశాడు. అంటే ఇలా మాట్లాడుతుంది రైలీ మూర్ ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఇంకొంతమంది అమెరికా నాయకులు కూడా అదే మాట పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అంటే మత పిచ్చిగాళ్ళు. ప్రపంచంలో ఎక్కడైనా సరే క్రైస్తవ మతానికి ప్రమాదం వచ్చిందంటే అక్కడికి అమెరికా వెళ్ళి కాపాడాలనే కథనే వీళ్ళు ఎప్పటి నుంచో చెబుతూ వస్తారు. అర్థమవుతుందా? అంటే మీరు మీ మతాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు మాకు మా దేశాన్ని
మతాన్ని మా ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మాకుండదా అంటాలే. నైజీరియాలో ఉపయోగించినటువంటి అదే పద్ధతిని ఇప్పుడు మన భారతదేశం పైన కూడా ప్రయోగించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా చూస్తున్నారు. ఇందులో డెమోక్రాట్లు రిపబ్లికన్లు అనే తేడా కూడా కనిపించడంలే. ఇద్దరు కలిసి మన భారతదేశం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అసలు ఈ విదేశీ మిషనరీ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో కూడా ఒకసారి చూద్దాం. విదేశాల నుంచి డబ్బు భారతదేశానికి వస్తుంది. పైకి చూసేదానికేమో పేదవాళ్లకు సేవ చేయడానికి, ఆసుపత్రులు నడపడానికి, పిల్లలకు చదువు చెప్పడానికి, అనాథలకు సాయం చేయడానికి వచ్చేట్టే కనిపిస్తుంది. కానీ ఆ డబ్బులో కొంత భాగాన్ని మత మార్పిడులకు, అలాగే మరికొన్ని వివాదాస్పద కార్యక్రమాలు కూడా వాడుతున్నారు. టీబీ రోగులకు సేవ చేస్తామని, కుష్టు రోగులకు సాయం చేస్తామని, పేద పిల్లలను చదివిస్తామని విదేశాల నుంచి డబ్బు తెచ్చుకుంటారు. కానీ లోపల మాత్రం వేరే పనులంతా కూడా చేస్తూ ఉంటారు. అమెరికాలోని కొన్ని సంస్థలు మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని మత సంస్థలు కలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటయ్యా అంటే, ఈ కొత్త FCRA సవరణలో అమెరికాను ఇంతగా కలవర పెడుతున్నటువంటి ఆ ఒక్క విషయం ఏంటి? అదే ఇప్పుడు అసలు కథ. అసలు ఈ సమస్య అనేది ఈరోజు మొదలైంది కాదు. 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు FCRA చట్టంలో కొన్ని మార్పులు చేశారు. అప్పట్లో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలకు విదేశాల నుంచి డబ్బులు వచ్చిందనే విషయం కూడా బయటపడింది. అందుకే FCRA లైసెన్స్ రద్దయితే విదేశీ నిధులతో కొనుగోలు చేసినటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ చట్టంలో పెట్టినారు. కానీ ఇక్కడ చట్టంలోనే ఒక పెద్ద లొసుగు అలాగే మిగిలిపోయింది. ఒక సంస్థకు లైసెన్స్ రద్దయితే దాని ఆసుపత్రి, కాలేజీ లేదా భూములు, ఇతర ఆస్తులను ఎవరు స్వాధీనం చేసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలా, వాటిని తీసుకున్న తర్వాత వాటిని ఎవరు నడపాలా అనే విషయాలను స్పష్టంగా అయితే అందులో చెప్పాలా. నాకు తెలిసి ఇది కూడా ఒక కుట్ర కావచ్చు. దీంతో ఒకవేళ చట్టం ఉన్నా దాన్ని పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి అయితే వచ్చింది. గత 10 ఏళ్లలో వేలాది FCRA లైసెన్సులు రద్దయిపోయినాయి. వేల బ్యాంకు ఖాతాలను కూడా నిలిపేశారు. కానీ విదేశీ డబ్బుతో కూడబెట్టినటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తులను మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేకపోయింది. చట్టంలో ఉన్నటువంటి ఈ లొసుగునే కొన్ని సంస్థలు తమకు నచ్చినట్టుగా వాడుకున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు అమెరికాలోని కొన్ని క్రైస్తవ మిషనరీ సంస్థలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ఉన్నది. దాని పేరే 10/40 విండో. అర్థమవుతుందా? అంటే ఆసియా అలాగే ఆఫ్రికాలోని కొన్ని దేశాలను టార్గెట్గా చేసుకుని అక్కడికి పెద్ద ఎత్తున నిధులంతా కూడా పంపడం. మన భారతదేశం అలాగే చైనా వంటి దేశాలు కూడా ఈ పరిధిలోకే వస్తాయి. ఈ నిధులతో భూములు, ఆసుపత్రులు, కాలేజీలు, సేవా సంస్థలు మాత్రమే కాదు పెద్ద పెద్ద ఆస్తులు కూడా కొనుగోలు చేశారనే వివరాలు మొత్తం కూడా బయటకు వచ్చినాయి. దీనికి పెద్ద ఉదాహరణగా గాస్పెల్ ఫర్ ఆసియా బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ సంస్థ పేరును కూడా చెబుతున్నారు. ఈ సంస్థకు విదేశాల నుంచి ఏకంగా 6,000 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినాయి. ఆ డబ్బుతో వేల ఎకరాల భూములు, రబ్బర్ తోటలు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. 2020లో జరిగినటువంటి ఐటీ దాడుల్లో లెక్కల్లో చూపినటువంటి కోట్ల రూపాయల నగదు దొరికిందని కూడా వార్తలన్నీ కూడా వచ్చినాయి. అంతకుముందే మన కేంద్ర హోంశాఖ ఈ సంస్థకు సంబంధించినటువంటి FCRA లైసెన్స్ రద్దు చేసింది. కానీ అసలు సమస్య ఏంటయ్యా అంటే, లైసెన్స్ రద్దయిన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకునే స్పష్టమైన విధానం లేకపోవడంతో పేరు మార్చుకొని మరొక ట్రస్ట్ రూపంలో కార్యకలాపాలు కొనసాగించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే చట్టం ఉండాలి, లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఉండాలి. కానీ విదేశీ డబ్బుతో కూడబెట్టిన ఆస్తుల విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడంతో కొంతమంది ఆ లొసుగునే తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త FCRA సవరణలో అసలు దెబ్బ ఇక్కడే ఉండాలి. ఈ కొత్త నిబంధనల ప్రకారం FCRA లైసెన్స్ రద్దయిన సంస్థ విదేశీ నిధులతో కొనుగోలు చేసినటువంటి ఆస్తులను ప్రభుత్వం నేరుగా స్వాధీనం చేసుకునే విధంగా ఒక స్పష్టమైన విధానం తీసుకొస్తున్నారని చెప్పేసి చెబుతున్నారు. అంటే లైసెన్స్ రద్దయిన తర్వాత పేరు మార్చుకోవడం, కొత్త ట్రస్ట్ పెట్టడం, అదే ఆస్తులతో మళ్ళీ కార్యకలాపాలు కొనసాగించడం ఇకపైన అంత సులభం అయితే కాదు. విదేశీ నిధులతో ఇక్కడ దశాబ్దాలుగా నిర్మించుకున్నటువంటి పెద్ద పెద్ద ఆస్తులన్నీ కూడా ఒక్కసారిగా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళంతా కూడా మత స్వేచ్ఛ, చర్చిలపై దాడి అని చెప్పి చెప్తారు కదా. కానీ అసలు భయం మాత్రం వేరే. విదేశీ డబ్బుతో ఇక్కడ కూడబెట్టిన ఆస్తులన్నీ కూడా తమ చేతుల్లో నుంచి జారిపోతాయేమో అన్న భయంతోనే వీళ్ళింతగా రచ్చరచ్చ చేస్తున్నారు. భారత్లో ఎవరు సేవ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, ఎవరు పేదలకు సాయం చేయాలనుకున్నా చేయొచ్చు. కానీ విదేశాల నుంచి వచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఏ పని కోసం వాడతారు, చట్టానికి లోబడి ఉండారా లేదా అనే లెక్క మాత్రం స్పష్టంగా చెప్పాలా. దాంట్లో దాపరికాలు ఉండకూడదు, మోసం అంతకు మించి ఉండకూడదు. అది ఏ మత సంస్థ అయినా సరే, ఏ సేవా సంస్థ అయినా సరే, భారత చట్టం అనేది అందరికి కూడా ఒకటే. ఎంతటి విదేశీ ఒత్తిడి వచ్చినా మన దేశ సార్వభౌమత్వానికి ముప్పు తెచ్చేట
జరుగుతున్నటువంటి విదేశీ నిధుల దందాకు ఖచ్చితంగా ఇకపైన అడ్డుకట్టయితే వేయాల్సిందే. పార్లమెంటు ఈ సవరణను ఆమోదిస్తే దశాబ్దాలుగా చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకున్న వాళ్లకు అది ఖచ్చితంగా పెద్ద దెబ్బే అవుతుంది. అందుకే అమెరికాలో ఇంత కలకలం అనేది రేగుతుంది. అందుకే భారత్ పైన ఇంత ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. అది అసలు విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.